గోత్రం అంటే ఏమిటి? మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది? కుమార్తెలకు ఎందుకు రాదు? వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎందుకు మారాలి? మన గోత్ర వ్యవస్థ వెనుక జీవశాస్త్ర పరంగా మానవ శరీరంలో 23 జతల క్రోమోజోన్లు ఉంటాయి. వీటిలో సెక్స్ క్రోమోజోన్లు తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి అని పిలువబడే ఒక జత ఉంటుంది. ఇది వ్యక్తి ఫలిత కణం యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది. XYలో X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది. మహిళలు ఎప్పటికీ Yను పొందరు. అందువలన వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన మహర్షులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం.